మీరు చూస్తున్నారు కదా, అది నా లంచ్ బాక్స్. వెళ్ళి కూర్చున్న లంచ్ చేద్దామని. అసలు మనసు అసలు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఇంక బాక్స్ కూడా ఓపెన్ చేయకుండా ఇమీడియట్గా వచ్చి వీడియో వేస్తున్నాను. ఎంత దారుణం అంటే ప్రియాంక విషయంలో. సరే, వీడియో స్టార్ట్ చేద్దాం, ఆగండి. అదే నమస్కారం. నా లంచ్ బాక్స్ చూశారు. బట్ దీనికన్నా ముందు ఒక పోలీస్ మాట్లాడాడు. ఐ థింక్ ఆయన పేరు సుభాష్ అనుకుంటా. ఆయన గురించి నాకు నిజంగా అసలు ఏమీ తెలియదు, కాబట్టి నేను అసలు ఏమీ తప్పుపట్టను. బట్ ఆయన మాట్లాడింది ఉంది కదా, అది జస్ట్ ఫ్యూ సెకండ్స్ బిట్ అది పెడతాను. ఒక చిన్న యాక్సిడెంట్, కొంచెం మందు తాగున్నారు. ఆ రెండు లైన్స్ నా మైండ్ని గెలికేస్తున్నాయి అన్నమాట. అన్నం తినబోతున్నప్పుడు నాకు ఇవే లైన్స్ గెలికి నీ తలలో. ఇక అందుకని ఈ వీడియో పోతున్నా. ముందు అయింది వినండి. చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా కారు డ్రైవ్ చేసి కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో చూశారు కదా, ఏపీ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎలా ఉందనటానికి ఇదొక మచ్చు తునక. ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే టాప్. అసలు 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి వల్ల వ్యవస్థ సర్వనాశనం చేసి పెట్టి ఆ పోలీస్ వ్యవస్థను అయితే ఏమండి, ఆల్మోస్ట్ మనిషి చావుబతుల మధ్య ఉందండి. అది చిన్న యాక్సిడెంట్ ఏంటండి అంటాడు. తప్పదాగా వచ్చి ఆ రకంగా ఆ అమ్మాయిని చంపబోతే కనీసం క్రాస్ చెక్ చేయకుండా ఏదో కొంచెం మందు దాగున్నాడు అంటే ఏంటండి అసలు. ఇది ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్, ఐ థింక్ ఇన్స్పెక్టర్ అనుకుంటా ఆయన సుభాష్, ఆయన చెప్పింది అది. ఇప్పుడు నరసింహ కిషోర్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రైట్, ఆయన ఎస్పీ, ఆయన ఏం చెప్పున్నారు, లేదు మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, అడ్వకేట్ని కలిసి ఉన్నాము, తర్వాత వేరే వాళ్ళతో కూడా ఎక్స్పర్ట్స్తో మాట్లాడున్నాము, అండ్ CCTV 1కి 10 సార్లు మొత్తం క్రాస్ చెక్ చేశాము. ఇట్స్ ప్యూర్లీ మర్డర్ అటెంప్ట్. ఒకవేళ బంగారు తల్లి పాపం ప్రియాంక మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు బ్రెయిన్ డెడ్ అయింది అండ్ అవయవదానం అయిపోయింది, బాడీని కూడా తీసుకెళ్లారని అన్నారు. సారీ అండి, స్టిల్ ఆమె వెంటిలేటర్ మీదే ఉంది. బట్ ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అయినట్టు అంటూ ఉన్నారు. లాస్ట్ ఆప్షన్ అప్నియా అని ఒకటి ఉంటుంది. అప్నియా అంటే బ్రెయిన్కి సంబంధించి ఆక్సిజన్ సరఫరా ఎలా ఉంది ఏంటి, బాడీ రియాక్ట్ అవుతుంది లేదా మొత్తం లాస్ట్ ఆప్షన్ చెక్ చేస్తారు. ఇక అది కూడా ఇంకా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇక బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఇక బాడీ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చనిపోయినట్టే. ఇంక వాళ్ళ నాన్న వెంకటేష్ గారు ఇంకా ఆయన డెసిషన్ తీసుకోవాలి. ఈరోజు ఒకటే మాట అంటున్నాడు, సార్ పవన్ కళ్యాణ్ గారు, సార్ చంద్రబాబు గారు, మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా సార్, మీ పిల్లలు ఉన్నారు కదా సార్, ఒకసారి ఆలోచించండి. ఇంత దారుణంగా నా కూతురిని చంపడానికి ట్రై చేస్తే, చావు పొదమించి నా కూతురు ఉంటే ఏంటండి 3 రోజుల పాటు వాళ్ళు మీరు అదుపులోకి తీసుకోలేదు, 3 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అది కూడా ఏ సెక్షన్లు అండి అవి? డ్రంక్ అండ్ డ్రైవా, ర్యాష్ డ్రైవింగా, ఎంత దారుణం సార్ అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ మనం వీడియోలు ఇచ్చాం. ఆల్రెడీ మహిళా కమిషనర్ రాయపేట శైలజ రెస్పాండ్ అయ్యారు, హోంమంత్రి అనిత రెస్పాండ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇక దాంతో ఎస్పీ రంగంలోకి దిగి మరలా మొత్తం చూసిన తర్వాత మాల్ యాజమాన్యాన్ని, అక్కడ ఉన్న స్టాఫ్ను మొత్తం అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రియాంకకి అండ్ లోపల ఉన్నటువంటి ఆ యదవులు ఎవరైతున్నారో సోరావరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్, వీళ్ళకి పార్కింగ్ ఏరియాలో గొడవైందట. మాల్లో ఆల్రెడీ గొడవైంది. ఇంకా వాళ్ళ కార్లోనే వీళ్ళు బండి మీద ఉన్నారు. వెంకట సాయి ఉమేష్, అబ్బాయి డాక్టర్ రేడియాలజిస్ట్, అండ్ ఈ అమ్మాయి డెర్మటాలజిస్ట్. సో ఎదురుగా స్కూటీ మీద వస్తున్నారు. ఆ మెయిన్ డోర్ దగ్గర కూడా అది కొంచెం ఇరుగ్గానే ఉండే. వస్తున్నారు, తేడాగా ఉందన్నప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా బేసిక్ మినిమం ఉండాల్సినటువంటి కామన్ సెన్స్ లేకపోయింది. ఏది? ఆ మాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ స్టాఫ్కి. వాళ్ళు తాగారు, గొడవ పడ్డారు, కొట్టారన్నప్పుడు, వాళ్ళు ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు, ఆల్రెడీ పార్కింగ్లోకి వెళ్తున్నప్పుడు కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు సరిగా తీస్తారో తీరో, మళ్ళీ వచ్చినప్పుడు గుద్దుతారో ఏంటో చూసుకోవాలి కదా, జాగ్రత్త ఉన్నారు. వాళ్ళు జాగ్రత్తగా లేరు. ఆల్రెడీ కారులో వస్తున్నారన్నప్పుడు, తేడాగా ఉంది, ఒక మనిషిని గుద్దారన్నప్పుడు గేట్ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, అబ్జర్వ్ చేసి అలర్ట్ చేసి ముందు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి బైక్ మీద ఉన్నటువంటి ఆ వెంకట సాయి ఉమేష్ని, తర్వాత ఈ అమ్మాయి మన ప్రియాంకని ఇమీడియట్గా మీరు పక్క జరగండి అని చెప్పేసి కారుని ఆపలించాలి. అక్కడ ఎవడో రాలా. మరలా చెప్తున్నా, చాలా కోపం వస్తుంది నాకు నిజంగా. ఆకలేసిన మూమెంట్లో వీడియో ఇవ్వటం కదా, కోపం వల్ల కావట్లేదు అసలు. నిజంగా చెప్తున్నాను, ఆడు ఎవడైతే సోరావరపు దశ్వంత్ అనేవాడు, ఈ ఆండ్రూ జోసెఫ్ అనేవాడు, A1 A2 A3 వచ్చేసి థియేటర్ యాజమాన్యమే. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే. ఆ ప్రియాంక ఈరోజు చావు బదులు నుంచి ఉండటానికి బ్రెయిన్ డెడ్ కారణం అంటే వాళ్ళే.
థియేటర్ యాజమాన్యమే, ఆ లోకల్ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళే. తీరా ఇంత జరిగిన తర్వాత వాడికి ఆ అమ్మాయిని వాంటెడ్గా 2 సార్లు గుద్దడం ట్రై చేశారు. వాళ్ళు ఏంటిది అన్నట్టుగా మళ్ళీ అడిగారు. ఈసారి గుద్దేది అన్నట్టుగా గుద్దేసేసి కారు మీదగా బానిచ్చేశాడు. ఇట్స్ ప్యూర్లీ మర్డర్ అటెంప్ట్. అంత ఘోరమైన మర్డర్ అటెంప్ట్ని ఏమంటారండి? అదే ర్యాష్ డ్రైవింగ్. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పింది ఏమన్నానండి? అసలు ఇంత దారుణం ఏంటండి? అసలు వాళ్ళ తండ్రి డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు వెంకటేష్, ఖచ్చితంగా వాళ్ళు బయటికి రావద్దు. అసలు కేసు అసలు ఎప్పుడు రిజిస్టర్ అయింది? అండ్ మోర్ ఓవర్ పోలీసులు వచ్చేసి ముందు పిచ్చి సెక్షన్స్లో ఎందుకు పెట్టారు ఏంటి అన్నప్పుడు తెలిసింది. ఈ సోరావరపు దస్వంత్ అనేవాడు ఉన్నాడు చూసారా, వాడు చెన్నైలో బీటెక్ కంప్లీట్ చేసి వచ్చాడు. వాళ్ళ నాన్నకి బంగారం కరిగించే గ్రాఫైట్ ఇండస్ట్రీ ఉందట, కోటీశ్వరుడట వాళ్ళ నాన్న. వీళ్ళకి సున్నపట్టి వ్యాపారం ఇస్తాం ఏదో ఉందట, అది కూడా ఉందట. ఇక ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్, ఇది వేరే లెక్క. వాళ్ళ నాన్న ఫేమస్ పాస్టర్ అంట. పాస్టర్ కొడుకు పచ్చి తాగుబోతూ హత్యలు చేస్తూ ఉన్నాడు. ఆయన సరే ఆ పాస్టర్ దేవుడే కొంతమందికి. సో ఇతను ఫేమస్ పాస్టర్ కొడుకు, వీళ్ళ అమ్మ ప్రైవేట్ ఎంప్లాయ్, కొడుకులు తాగుబోతులు అండ్ హంతకులు. దరిద్రం ఏంటంటే ఇక్కడ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేస్తే మొత్తం నీట్గా ఉందట. మరి ఎన్ని బ్యాక్గ్రౌండ్ అంటారు, ఎన్ని మేనేజ్ చేస్తారేమో అర్థం కావట్లేదు. ఎక్కడ ఎటువంటి కేసు ఏం లేదు వీళ్ళ మీద, మొత్తం క్లీన్ చిట్ ఉంది. ఓన్లీ ఇక్కడ ఈ రకం జరిగింది, అది కూడా ఆవేశం చేశారని కొన్నిసార్లు, లేదు రాష్ట్రమైన కొన్నిసార్లు, ఏదో కొంచెం తాగి చేశారని కొన్నిసార్లు. ఏంది అసలు ఇదంతా? ఇంత దారుణమా? సో పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు అండ్ లోకేష్ గారు, చంద్రబాబు గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ మీద మర్డర్ అటెంప్ట్, ఒకవేళ బంగారు ప్రియాంక చనిపోతే మాత్రం మర్డర్ ఇంకా అంతే. లోపల ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ రకమైన సెక్షన్లు పెట్టి జడ్జి కూడా కన్వే చేసి ఇక మీదట ఎవడైనా సరే తాగి డ్రైవ్ చేయాలంటే పడాలన్నమాట వాడికి. అండ్ పిల్లలు తాగి ఆడని తిరుగుతున్నారంటే తల్లిదండ్రులు పడపోవాలి. డబ్బుతో పోలీసులు మేనేజ్ చేశారని చెప్పేసి అనుకున్నామా, ఓ రకం అలా కనిపిస్తుంది. ఈలోపు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ఎమ్మెల్యే ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, లేదు ఇన్సిడెంట్ వచ్చేసి 3వ తారీఖు నైట్ 9:30 ఆ సమయంలో జరిగింది, 10:30 ఆ సమయానికి వచ్చేసి ఆసుపత్రిలో ఉన్నారు, అప్పుడు పోలీసులు వెళ్ళారన్నారు. ఏమంటే 10:30కి పోలీసులు వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదండి, డాక్టర్లు చెప్పలేదండి బతకడం కష్టమని చెప్పేసి, అటువంటి చిన్న యాక్సిడెంట్ అని చెప్పేసి ఎలా అంటారండి పోలీసులు? సరే 10:30కి పోలీసులు వెళ్ళారు ఆసుపత్రికి, చూశారు. దెన్ ఇక 11:30కో సమయమో మరలా అసలు మొత్తం CCTV ఫుటేజ్ అవన్నీ చూశారట. ఫైనల్లీ 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అంటే 3వ తారీఖు మిడ్ నైట్ 1:30 ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అంటే 4వ తారీఖు మిడ్ నైట్ అన్నప్పుడు సరే 3వ తారీఖు నైట్ అన్నా కానీ 4వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా. 4వ తారీఖు పగలే సూరావరపు దస్వంత్ అరెస్ట్ చేయాలి కదా, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అరెస్ట్ చేయాలి కదా, 4వ తారీఖు అరెస్ట్ చేయాలి, 5వ తారీఖు అరెస్ట్ చేయాలి, 6వ తారీఖు అరెస్ట్ చేశారు. ఏంటండి ఇన్ని రోజులు ఎందుకున్నారండి? చావుబోతుల మధ్య అమ్మాయి ఉంది, వెంటిలేటర్ మీద అమ్మాయి ఉంది, దారుణం గుద్దారు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, CCTV ఫుటేజ్ ఉంది. అండ్ ఆ అమ్మాయితో కూడా బైక్ మీద ఉమేష్ ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చున్నాడు. ఇన్ని ఉన్నా కానీ 3 రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అసలు వాళ్ళని? మీడియాలో నాకు తెలిసి నేనే ఫస్ట్ దాన్ని హైలైట్ చేసింది, ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళు ఇచ్చున్నారు. ఇప్పుడు మీడియా మొత్తం దాన్ని కవర్ చేస్తుంది. ఏం చేస్తారు ఇన్ని రోజులు? డబ్బా దస్వంత్ వాళ్ళ నాన్న డబ్బు మేనేజ్ చేశాడా, లేక ఈ ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వాళ్ళ నాన్న పాస్టర్ వాళ్ళు మేనేజ్ చేశారా? బట్ అవునన్నా కాదని ఇదే నిజమండి. పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉందంటే, మన సిదిరి అప్పలరాజు విషయంలో రాజకీయం కోసం తలవంచేశారు, మరి కొంచెం డబ్బు కోసం తలవంచేస్తున్నారు. సిన్సియర్గా ఉన్నటువంటి పోలీసులు, సిన్సియర్గా ఉండాల్సినటువంటి పోలీసులు ఎందుకండి ఈ రకం ప్రలోభాలకు గురవుతారు అసలు? ఆయన పాపం సుభాష్ ఆయన ఇచ్చిన వీడియో ఏదైతే ఉందో నేను అనుకోవటం ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి చెప్పుకుంటాడు పూర్తిగా తెలియక. మన పుష్ప సినిమాలో కానీ అల్లు అర్జున్ కానీ బయటకు వచ్చి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు నెక్స్ట్ రోజు ఈవినింగ్ తెలిసింది అంత పెద్ద ప్రమాదం, అంత పెద్ద తొక్కిసలాట జరిగిందని, ఓ మనిషి చనిపోయిందని, పిల్లోడు వచ్చేసి ఆసుపత్రిలో ఉన్నాడని నిజంగా నాకు తెలియదు అన్నాడు. మేము అటువంటిది అయ్యి ఉండొచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఓ పోలీస్ అయ్యండి చిన్న యాక్సిడెంట్ అని ఎలా అంటాడండి చావుపోతుల మధ్య ఉంటే మనిషిని, అండ్ ఒళ్ళు బలిసి తాగి రకం గొడవపడి ర్యాష్ డ్రైవింగ్ అంటాడు ఏంటంటే, దాన్ని చిన్న ప్రమాదం అంటాడు ఏంటండి అసలు, అండ్ కొంచెం తాగారంటాడు ఏంటండి అసలు? కంట్రోల్లోనే ఉండి చెప్పా, కరెక్ట్గానే చెప్పా. ప్రభుత్వం వారిని ఇరికించే విధంగానే నేను వారిని శిక్షించే విధంగానే సెక్షన్లు పెట్టారు. ఆ రకం కోర్టులో వాళ్ళు సాక్ష్యాలు సబ్మిట్ చేయాలి, జడ్జికి చెప్పే విధంగా ఆ రకం ఛార్జ్షీట్ రెడీ చేయాలని కోరుకుంటున్నా. అంతిమంగా
ఈ ప్రియాంకకి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇక మీద ఎవడ కూడా తాగి డ్రైవ్ చేయకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా.